హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ మనం హంస గుడ్లగూబ కథ విందాం. ఒకానొక అరణ్యంలో ఒక సరస్సు ఉండేది. అందులో ఒక హంస ఒంటరిగా ఉంటూ నీటిలో ఈదుతూ ఆహారం తింటూ హాయిగా కాలక్షేపం చేసేది. ఒకనాడు ఆ ప్రాంతానికి ఒక గుడ్లగూబ వచ్చింది. నువ్వు ఎక్కడి దానివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని హంస గుడ్లగూబను అడిగింది. దానికి గుడ్లగూబ, నేను ఇలాంటి మరొక సరస్సు పక్కన ఉన్న తామరల తోపులో ఉంటాను. నీ స్నేహం చేసి పాపాలన్నీ పోగొట్టుకుందామని వచ్చాను అన్నది. హంస ఈ మాటలకు ఉబ్బిపోయి, నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు అన్నది. గుడ్లగూబ అలాగే చేసింది. రెండూ కలిసి చాలా రోజులు సుఖంగా గడిపిన మీదట గుడ్లగూబ తన చోటికి వెళ్ళిపోతూ, నీకు నాపై స్నేహభావం ఉంటే నా చోటికి వచ్చి నా అతిథిగా ఉండాలి అన్నది. హంస ఒక ఉదయం తామరల తోపుకు వెళ్ళింది. కానీ గుడ్లగూబ ఒక కొండ గుహలో నిద్రపోతూ కనిపించింది. నీ మిత్రుడైన హంసను నిన్ను చూడవచ్చాను అన్నది హంస. నాకు పగలు కళ్ళు కనిపించవు, చీకటి పడినప్పుడు కలుసుకుందాం అన్నది గుడ్లగూబ. హంస చీకటి పడేదాకా వేచి ఉన్నది. అప్పుడు గుడ్లగూబ బయటికి వచ్చి హంసను కుశలం అడిగింది. తరువాత హంస గుహ బయట నిద్రపోయింది. ఒక బిడారు ఆ రాత్రి సరస్సు పక్కన మజిలీ చేసింది. తెల్లవారుజామున బిడారు వాళ్ళు ప్రయాణ సన్నాహాలు ప్రారంభించి శంఖం ఊదారు. ఆ ధ్వని విని గుడ్లగూబ ఉలిక్కిపడి గట్టిగా అరిచి చప్పున గుహలోకి పోయింది. హంస మాత్రం గుహ వెలపలనే ఉండిపోయింది. ప్రయాణ సమయంలో గుడ్లగూబ అరవడం దుశ్శకనమని బిడారు నాయకుడు ధ్వనిని బట్టి గురి చూసి ఆ పాడు గుడ్లగూబను కొట్టమన్నాడు. వెలుకాడు అలాగే చేసేసరికి ఆ బాణం హంసకు తగిలి అది కాస్త చచ్చింది. కాబట్టి మనం ఎట్లాంటి వాళ్ళతో మిత్రత్వం చేయాలి అనేది మనమే ఆలోచించుకోవాలి. నమ్మిన మూఢుడు వెనుకటికి ఇలాగే చనిపోతారు. సో ఇలాంటి మంచి మంచి కథలు వినాలంటే ఈ స్టోరీ స్పాట్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఎలాంటి కథలు చెప్పాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.